నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. వివిధ పేపర్లను ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుంటే నిన్న సంబంధించి మన ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిని కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకోసం కలిసిండంటే అన్ని పేపర్లలో అదే వార్త ఇచ్చిండు. ఆ వార్తకు సంబంధించి కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా మాకు కేటాయించాలి. వాస్తవానికి ఏంటంటే 70% భూభాగం అంతా మా తెలంగాణలోనే ఉన్నది. 30% ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉన్నది. కాబట్టి మాకు ఇచ్చినటువంటి వాటా మాకు తేల్చిన తర్వాతనే వాళ్ళు కొత్త ప్రాజెక్టులను పెట్టండి, ఏమైనా పెట్టండి అని చెప్పేసి ఆ వార్తగా ఇచ్చింది. నేను అక్కడ సంబంధించిన కేంద్ర మంత్రిని మన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు కలిసి అది ఇచ్చిండ్రు. వాస్తవానికి ఏంటంటే మా ప్రయోజనాలు కాపాండి, మా రాష్ట్ర ప్రయోజనాలు కాపాండి, మాకు విలువనియండి, ఎందుకంటే మేము ఇది జరుగుతూ ఉన్నది, మాకు దోపిడీ జరుగుతూ ఉన్నది అని చెప్పేసి అన్ని పేపర్లలో వచ్చిండు. దానికి సంబంధించిన వార్త తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వద్దు, ఎన్టీఆర్ భాగస్వామిగా వేగంగా అనుమతులు ఇప్పించండి అని చెప్పేసి వార్త ఇచ్చిండు. ఇప్పటి వరకు ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపుతాం. ఏపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. గోదావరి నికర జల కేటాయింపులు జరగనప్పుడు అదనపు జల వినియోగించుకున్నారు సరికాదు. లెక్కలు లేనిదే పూర్తి స్థాయి కేటాయింపులు జరిగిన తర్వాతే గతంలో జరిగిన పొరపాట్ల వల్ల తెలంగాణ అన్యాయం జరిగింది. గోదావరి తెలంగాణ నికర వాటా తేల్చాల్సిందే. గోదావరిలో తెలంగాణ నికర వాటా ఎంత అని చెప్పేసి తేల్చాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న పిఆర్ పాటిల్కు ఇచ్చిండు. దానికి సంబంధించి పాలమూరు సీతారామ సమ్మక్క బ్యారేజీలకు అనుమతులు ఇవ్వండి, కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయమైన వాటా కేటాయించండి, కేంద్ర జలశక్తి మంత్రికి సిఆర్ పాటిల్కి ముఖ్యమంత్రి వినతి ఇచ్చిండని చెప్పేసి అన్ని పేపర్లలో ఇచ్చిండు. వాస్తవానికి ఇది అవసరం. ఎందుకంటే మా ఎక్కువ మొత్తం మేమే ఉన్నాము, మాకు 70% వాటా మాదే ఉన్నది, మా నీళ్లు మాకు ఇవ్వండి. ఆ సీతారామ డిజైన్ పరిశీలించిన తర్వాత టిఎస్సి అనుమతులు, డిజైన్ల లోపాల మేడిగడ్డ బ్యారేజ్కి నష్టం జరిగిందన్న ఎన్డీఏ మినిట్స్ లో వెల్లడించిన కేంద్ర జల సంఘం ఇక ఇదంతా దానికి సంబంధించిన వార్త ఇచ్చిండు. అదొకసారి చదువుకుంటే కృష్ణా జిల్లాలలో నది పరివాహకం కృష్ణా నది పరివాహకం అంతా 70% తెలంగాణలో ఉన్నది, 30% మాత్రం ఆంధ్రలో ఉన్నది. కాబట్టి అందులో 70% వాటా తెలంగాణలో కేటాయించాలి. గోదావరికి సంబంధించిన తెలంగాణ వాటా నికర జలాలను తేల్చిన తర్వాతే కేంద్రం ఆంధ్రప్రదేశ్ వరకు ప్రతిపాదనలు పంపాలి. పోలవరము ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి జలశక్తి మండలికి అది ఇచ్చిండు. దానికి మొత్తం ఒక వార్త అసలు ఏం జరిగింది ఏందనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇది వార్త, దానికి మెయిన్ వార్త అది. ఒకసారి ఏం జరిగిందని చెప్పి చూసుకుంటే నేను సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా పరివాహక ప్రాంతం మా ప్రాంతంలో ఉన్నది కాబట్టి మాకు 70% ఇవ్వాలి, ఇంకోటి ప్రాజెక్టు అనుమతులకు ఇప్పించండి, పాలమూరు నుంచి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ఓకు 2022లోనే సమర్పించిన అనుమతులు ఆలస్యం చేస్తున్నారని కేంద్ర జలశక్తి మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివరించిండు. అదే సమయంలో న్యాయస్థాన పరిధిలో ఉన్న అప్పటి భద్ర ప్రాజెక్టు మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు. సీతారామ ఎత్తిపోతల సమ్మక్క సాగర్ బ్యారేజీలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నిటికీ కేంద్రం జల సంఘం సిడబ్ల్యూసి సాంకేతిక సలహా మండలి నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని చెప్పేసి కేంద్రాన్ని కోరిండు. ఏపీ తీరు చట్ట విరుద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనల విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని కేంద్రానికి సంబంధించి కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించిండు. ఈ పథకానికి కేంద్ర జల సంఘం గోదావరి నది యాజమాన్య బోర్డు ఎటువంటి అనుమతులు పొందలేదని తెలిపారు. అఫెక్స్ కౌన్సిలింగ్ లోని ప్రాజెక్టు ఎటువంటి ఇది జరగలేదని చెప్పేసి అన్నారు. దీనిపైన కూడా ఆలోచించాలని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని ఆయన కోరినని చెప్పేసి అక్కడ వార్త ఇచ్చింది. చూడాలి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కానీ ఆ తెలంగాణ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి వార్త ఇచ్చిండు. ఇంకోటి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్టర్ ది
డి ఈ అవినీతి ఎక్కడ మారుతారే, మీకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, కానీ మీరు ఎక్కడ మాట్లాడిన దాఖలాలు అనిపిస్తలేవు. ఇక మీ ఆలోచనలో ఆ మార్పు రాకపోతే ఇక మీరు అసలు ఆ ఉద్యోగాలు చేయకుండా రాజీనామాలు చేయండి, ఇంట్లో కూర్చోరే, ఎందుకంటే ప్రజలను సొమ్ము దోసుక తింటారు. ఇది కరెక్ట్గా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఈ పని చేయవరా బాబు అని చెప్పండి. కానీ ఏదో చేసి మీరు డబ్బులే ధ్యేయంగా పని చేయకండి, ఇప్పటికైనా మార్పు చెందండి. ఇలాంటి అధికారుల వల్ల మంచి అధికారులకు అన్యాయం జరుగుతుంది, కాబట్టి మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది. ఇది ఈరోజు ఈ వార్త. మరిన్ని వార్తలతోటి రేపు మేము ముందుకు వస్తాం.